థియేటర్స్ ఉన్నాయి కనుక థియేటర్ రూల్ పెట్టేశారు, ఇవ్వాలి వాళ్ళకి చిన్న సినిమాలకి 16 వారాలు ఇవ్వాలని పెట్టారు, నోరు మూసుకుని ఇస్తారు. అదే ఇక్కడ తీసుకురండి అని చెప్పాం. అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది. అది వచ్చినాక ఈ టూర్ అంతా అయిపోయినాక వచ్చినాక కూర్చుందాం, చేద్దాం, దాని గురించి ఆలోచిద్దాం అన్నాడు ఆయన. సరిపోయాడు. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికి వీళ్ళకి సినిమా అంటే ఆ టాప్లో ఉన్న ఆ ముఖ్యులు పేర్లు పాపులారిటీ ఉన్న ఎవరు ఉంటారో వాళ్ళ పక్కన కూర్చుని ఫోటో దిగితేనే గొప్ప కింద ఫీల్ అయిపోయే బాత్రూమ్. సినిమా సమస్యలు ఏంటి? ఆ నలుగురు కాదు సినిమా, ఆ టాప్లో ఉండే లిస్టులో ఉండే నలుగురు కాదు. ఈ సినిమా అనేది 2 లక్షల మంది 5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఇది చిన్న సినిమాలు అనేది బతకాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఎంతో ఉంది. వాళ్ళందరూ కలిపిన సంవత్సరానికి 20 సినిమాలు చేయలేరు. ఆల్ హీరోస్ పుట్టుకైతే 20 సినిమాలు చేయలేరు. మరి 220 సినిమాలు పొటెన్షియాలిటీ ఉన్న ఇండస్ట్రీలో మిగతా సినిమాలు రావాలంటే వాడు బతికి బట్టకట్టడానికి జూనియర్ ఆర్టిస్టులు కానీ అందరూ బతకాలంటే ఈ సినిమాలు కావాలి. ఈ సినిమాలకి ధైర్యంగా వచ్చి సినిమా తీయగలిగే పరిస్థితి కల్పించాలి. అది ప్రభుత్వం చేపట్టాలి. అది వీళ్ళెవరికి తెలియదు, అర్థం కాదు. ఎంత ఎవరిని వెళ్ళి అడుగుతారు అంటే ఎవరు దీనికి కారకులో వాళ్ళని వెళ్ళి అడుగుతారు. వీళ్ళు ఈ పరిస్థితి కారకులు ఎవరో వాళ్ళనే సలహా అడుగుతారు. ఇంక వాళ్ళేం చెప్తారు, వాళ్ళే ఇదే కరెక్ట్ అండి, ఇదే కరెక్ట్ అంటారు కదా. అట్లా అందువల్ల ఆ డిఫరెన్స్ వల్ల అది గోల్డెన్ ఎరా, ఇది కాస్ట్ ఫెయిల్యూర్ ఎరా. ఇక్కడ ఇక్కడ ఎవ్వరికి ఒక దీక్ష, ఒక కాంపిటీషన్ బిట్వీన్ క్రియేటివిటీ లేదు. అది లేదు అంటానికి అంతటి క్రియేటర్స్ కూడా లేరు. వేళ్ల మీద ఆ రోజు పేర్లు రాస్తూ ఉంటే రైటర్స్ పేరు చేస్తే ఒక 15 పేర్లు వస్తాయి, నిర్మాతల పేర్లు రాస్తే ఒక 20 కంపెనీలు, స్టాండర్డ్ కంపెనీలు, దర్శకుల పేర్లు రాస్తే ఒక 20 స్టాండర్డు, వాళ్ళకంటూ ఇమేజ్, వాళ్ళకంటూ ఆ పేరు చెప్తే ఆంధ్రదేశం మొత్తం గుర్తించే పేర్లు, ఇలాంటి స్టఫ్ ఉండేది. అందువల్ల అది గోల్డ్. ఇవాళ అలా చెప్పడానికి ఎంతమంది ఎవరున్నారు? హీరోల పేర్లు చెప్పచ్చు అంతే, వాళ్ళ మిగతా వాళ్ళే 4 డైరెక్టర్లు చెప్పచ్చు, 2-3 రైటర్లు చెప్పచ్చు, కెమెరామెన్లు ఏ సినిమాకి ఏ కెమెరాలో సెంచురీలో సినిమా వేస్తే లేదు, ఎడిటర్స్లో ఏదో గౌతమరాజు, కోటగిరి వెంకటేశ్వరరావు పట్టించుకోవట్లేదు. అట్లాగా అసలు అలా అయిపోయిందంటే వాళ్ళు ఇంగ్లీష్ క్యాజెట్ వేసి ఈ సీడీలో ఈ చేసు, ఈ సీడీలో ఈ ఫైటు, ఈ సీడీలో ఈ లవ్ ట్రాకు, ఇది కదా. ఇంక ఏం వస్తుంది? అంతే వస్తుంది. ఇప్పుడు నీ సీడీలో అమెరికన్ హాలీవుడ్ సినిమాలో సీడీలో ఏర్పడే లవ్ ట్రాక్ చీపురుపల్లిలో ఉండే అక్కడ పనిచేస్తూ తోటల్లో పనిచేసే అమ్మాయి అబ్బాయి బావమరుదుల్లో వాళ్ళ మధ్య సరసానికి పోల్చు. అక్కడ మన పల్లెల్లో, మన టౌన్స్లో అక్కడ అబ్బాయి అమ్మాయి బావమరిదని కానీ వాళ్ళ లవ్ వాళ్ళ ట్రాక్ ఎట్లా ఉంటుంది? ఈ హాలీవుడ్ సినిమా దానికి మనకి సంబంధం ఉండదు. హాలీవుడ్ అక్కడ లైఫ్, వెస్ట్రన్ లైఫ్లో అక్కడ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ లవ్ ట్రాక్ ఉంటుంది. దాన్ని మనం గుప్పిస్తున్నాం. ఇలాంటి లవ్ ట్రాక్ మన సమాజంలో ఉండదు. ఏరా నాకు ముద్దు పెట్టరా, రే నన్ను లవ్ చేస్తున్నాను, నన్ను ఒక హగ్గించుకోరా, ముద్దు పెట్టుకున్నా, మన సమాజంలో ఎక్కడ చూడగలం మనం? అది వాళ్ళ స్టైల్. అది గివ్ మీ హగ్ మ్యాన్, ఐఎమ్ ఓపెన్ ఫర్ యూ ప్లీజ్ అని అంటాం. వాళ్ళ స్టైల్ అది, వాళ్ళ కల్చర్ అది. వాళ్ళు అంటారు అది తీసుకొచ్చి మనకు రుద్దుతున్నారు. మన దగ్గర లేదు. మన దగ్గరలో అలా చాటుగా చూస్తూ అలా బాగా సాయంకాలం నేను అట్లాకి వస్తాను, నువ్వు అలా కనుసైకిలతోటి ఆ చెట్టు వేసి చేకతో రాయటం, ఇట్లా స్మూత్గా అలా వెళుతూ కలుగుతుంది. సాయంకాలం అక్కడ గుడి దగ్గరికి వచ్చేసి ఆయన కొట్టుకుంటా అని వెళ్ళిపోవటం. ఇలా చిలిపితనమైన మీటింగ్స్ ఉంటాయి మన మనస్తత్వాల మధ్య. ఇలాంటి అందమైన ఒక లబ్జుతోటి కూడిన ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. ఈ మనం సృష్టించట్లా, ఈ మనం మనం చదవట్లా, ఈ మనం తెలుసుకోవట్లా. ఆ ఫారెన్లోంచి దింపేసేసి ఉరే అనుకుంటాం, ఏరా అనుకుంటాం. నీ సిగరెట్ తీసి లవ్ కనుక వాడి నోట్లో సిగరెట్ తీసి తాగటము, ఈ లవ్వులు కాదు, మన కల్చర్ కాదు ఇది. అందుకనే పైగా ఉంటున్నాయి. పైన ఉండేది అందుకే ఒక మిగతా ఆనాటి సినిమాల్లో 80s దాకా 90s దాకా వచ్చే సినిమాల్లో ఒక లవ్ ట్రాక్ని మళ్ళీ చూడగలుగుతున్నాం. ఇప్పుడు లవ్ ట్రాక్ని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మా బూత్కి శృంగారానికి ఎంత తేడా ఉందంటే అమ్మా, శృంగారం అనేది రవివర్మ గీసిన ఒక బొమ్మ లాంటిది.
అది ఎక్కడో ఏదో అందం కనపడుతుంది. ఆ జబ్బలు తడిసి నీటితో ఆ జబ్బలు తడిసి ఆ జబ్బలు ఇక్కడ వరకు తడి కనపడుతుంది, ఇక్కడ కనపడదు. ఆ చూసేటప్పుడు అదొక ఆతృత, కనపడని అందం, కనపడని అది శృంగారం. దాన్ని శృంగారం అంటారు. ఇప్పటి ఏమి లేదు, అది బూతు. ఆ బూతు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ శృంగారం మీద రావట్లే. శృంగారతర పరంగానూ చక్కటి మెప్పించచ్చు. శృంగారం అంటే ఏదో క్లాసు కాదు. శృంగారాన్ని కూడా చాలా అందంగా మాసులోకి తీసుకెళ్ళచ్చు. శృంగార నిషేధం ఆయన శ్రీనాథుడు రాసి శృంగార నిషేధం ఎంత మాసులో ఉంటుంది అది చెప్పగలగాలి. దీనికి బ్రెయిన్ అప్లై చేయాలి. దానికి బ్రెయిన్ అవసరం. బూత్కి నవ్వించడం, బూత్తో మెప్పించడం ఈజీ. ఎవరైనా నవ్వేస్తారు ఫస్ట్ బూత్ అనగానే. తర్వాత అది గుండె మనసులో ఉంటుందా, దాన్ని మళ్ళీ తలుసుకోరు. ఇది 10 మాటలు తలుచుకుంటారు. తన ఇంటికి వెళ్ళి తన ప్రియురాలతోటి అలా సరసమాడాలని కోరుకుంటాడు. తన భార్యతోటి ఇలా సరసం చేయాలని కోరుకుంటాడు. అది శృంగారం. దాంట్లో ఉన్న మాధుర్యం అది. ఆ మాధుర్యాన్ని వదిలేసేసి కేవలం బూతు కింద వెళ్తా, అది తేడా అంతే. దీంట్లో క్రియేటివిటీ అనే దానికి నాకు ఒక డైరెక్టర్ చెప్పాడు, ఒక ప్రొడ్యూసర్ చెప్తున్నాను. ప్రొడ్యూసరు నేను ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక సెట్ అడిగాను. ఇలా ఉండాలి నేను సెట్ అడిగాను. ఆయన సెట్ ఆర్డర్ తోటి పిలిపించి లేక వేయించి బడ్జెట్ నాకు ఇంత ఈ సినిమాకి ఈ బడ్జెట్లో నాకు అది వర్కౌట్ అవుతాయ్యా అన్నాడు. అదేంటి సార్, నేను అప్పుడు మరి కొత్తగా ఏదో మైండ్లో అనుకున్నాను, ఫిక్స్ అయిపోయింటాక ఆ ఏజ్. ఇప్పుడే ఏజ్కి అప్పటికి తేడా ఉంది యూత్లో. అది కాదంటారేంటి, నేను అంత ఆలోచించుకుని ఇంత ఐడియా ఇస్తే నన్ను ఎందుకంటే నా ఐడియాని. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, కరెక్టే చిట్టి, నువ్వు ఈ ఐడియా నేను కాదు, ఐడియా తప్పనో ఐడియా వీక్ అనో, నేను ఐడియా బ్రహ్మాండంగా ఐడియా నాకు నచ్చబట్టే, బ్యూటిఫుల్ థాట్ అనబట్టే దాన్ని ఎస్టిమేషన్ వేయించాను. ఎస్టిమేషన్ ఇస్తే నా బడ్జెట్కి పడదయ్యేది. నా బడ్జెట్ ఏమడదు దాన్ని నేను నీ ఐడియా బాగుందని నేను ఎక్కువ ఖర్చు పెట్టి తర్వాత నేను అంటలో ప్రయోజనం లేదు. సో నేను నిన్ను పెట్టుకున్నది అప్పుడు అని ఒక మాట అన్నాడు. ఒక్కటి గుర్తుకో, ఏ నిర్మాత అయినా ఒక నటుడిని పెట్టుకునేది అతని నటుడిని పెట్టుకుని అతని జీతం ఇచ్చేది అతని రూపం కోసం. ఒక టెక్నీషియన్ని పెట్టుకుని అతని జీతం ఇచ్చేది అతని మేధస్సు కోసం. నువ్వు నా డబ్బులు ఖర్చు పెట్టించాలని ప్రయత్నించకు, నీ మేధస్సును ఖర్చు పెట్టి నాకు చెయ్యి. నా డబ్బులు ఖర్చు పెట్టాలంటే అన్నీ నేను అమరిస్తే నువ్వు కావాలా, మొసలు తీయలేదా సినిమా. నా డబ్బులు ఇది, నువ్వు నీ బ్రెయిన్ని ఖర్చు పెట్టి నీ ఐడియాని ఎంత అందంగా ఉన్న దాంట్లో ఎంత గొప్పగా తీసుకురావాలో ట్రై చేయి. నీ బ్రెయిన్ ఖర్చు పెట్టు, నా డబ్బులు ఖర్చు పెట్టగలరు. అది నాకు బుద్ధుడికి జ్ఞానోదయం అయిన లెవెల్లో నాకు ఆ రోజుల్లో నాకు పెద్ద జ్ఞానోదయం అయింది. సో మనకు వచ్చిన ఐడియా ఎగ్జిక్యూట్ చేయాలని తపన పట్టకన్నా మనకు వచ్చిన ఐడియా ఆ పరిధిలో ఉండాలి. ఆ పరిధిలో ఆ సినిమాకి తగిన బడ్జెట్ ఏంటి, ఆ సినిమాకి తగిన ఖర్చు ఏంటి, ఆ ఖర్చులో ఇమిడి ఉండేదిగా ఉండాలి. ఏమంటుందన్నా డిపాజిట్ అవనప్పుడు అది పక్కన పెట్టి ఇంకోటి ఆలోచించాలి తప్పితే అది కావాలి అని ప్రొడ్యూసర్ని హింస పెట్టకూడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అమ్ముకున్నాక మనం తీసి చేస్తాం, అమ్ముకోవాలి కదా. అతనికి అమ్ముకునే పరిస్థితి లేని పరిస్థితులు మనం తీసి ఏం లాభం గొప్ప సినిమా ఇచ్చి అంతే అని ఆ జ్ఞానం ఇప్పటిదాకా కూడా నేను కానీ నా శిష్యులు కూడా చెప్పేది అది. ముందు ప్రొడ్యూసర్ని మైండ్లో పెట్టుకోండి. మీకు సినిమా ఏంటి, సినిమా బడ్జెట్ ఎంత, అది పెట్టుకోండి. ఆ బడ్జెట్లో ఆ సినిమా సేల్, బడ్జెట్ అంటే తీయటం కాదు, సేల్ ఎంత ఉంది, ఈ సేల్ ఇంత ఉన్న ఈ సినిమాకి ఎంతలో ఖర్చు చేయాలి. 10% ప్రొడ్యూసర్కి లీనియేజ్ ఇచ్చి, సపోజ్ 5 కోట్ల సినిమా అంటే ఒక 5 కోట్ల సినిమా బిజినెస్ 4.5 కోట్ల వరకు నువ్వు చెయ్యి. ఒక 50 కోట్లు 50 లక్షలు ప్రొడ్యూసర్కి లీనియన్స్ ఉండాలి. చివరి నిమిషంలో ఏ అవసరం వస్తుందో అందుకని 4.5లో ఫినిష్ చేయాలి, అది పెట్టుకో. ఆ 10% ప్రొడ్యూసర్కి లీనియన్స్ ఉంచి బడ్జెట్ వేసుకున్నాక ఫస్ట్ బిగినింగ్లో వేసుకుంటాం, ఈ సినిమా ఇంత సేల్ అవుద్ది, ఇంత ఉంది కనుక ఎంతలో చెయ్యాలి అని బడ్జెట్ అలా పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను. అది ఇప్పుడు మిస్సింగ్. అది ఆ రోజుల్లో ఉండేది. మా గురువులు మాకు నేర్పింది అదే. మా గురువులు నేర్పింది, మేము పనిచేసిన సంస్థలు నేర్పింది అదే. నువ్వు ఏదైనా పెట్టాలన్నా, తాజ్మహల్ కట్టాలన్నా, తాజ్మహల్ కావాలంటే గోల్డ్ అక్కడ బంగారు బాతుని పెడతాను, నిజంగా బంగారం బాతుని తీసుకొచ్చి పెట్టలేం కదయ్యా అనిపించాలి. మేక్ బిలీఫ్. సినిమా ఈజ్ జస్ట్ నథింగ్ ఎల్స్, మేక్ బిలీఫ్. ఎదుటివాడిని చూస్తున్న ప్రేక్షకుడు నమ్మించటమే, వాడిని మన వరలోకి తీసుకొచ్చి నమ్మించటమే. ఆ నమ్మించడానికి దాన్ని ఎంత బాగా నమ్మించటము
దానికి నువ్వు ప్రయత్నించు. అంతే నేను బంగారు ఉయ్యాలు కావాలన్నాను, బంగారు ఉయ్యాలు తెప్పించండి అంటే కాదు కదా. అది అట్లా సినిమా ఈజ్ జస్ట్ నథింగ్ ఎల్స్, మేక్ బిలీవ్. ఎదుటి వాడిని చూస్తున్న ప్రేక్షకుడు నమ్మించటమే, వాడిని మన వరలోకి తీసుకొచ్చి నమ్మించటమే. ఆ నమ్మించడానికి దాన్ని ఎంత బాగా నమ్మించటము దానికి నువ్వు ప్రయత్నించు. అంతే నేను బంగారు ఉయ్యాలు కావాలన్నాను, బంగారు ఉయ్యాలు తెప్పించండి అంటే కాదు కదా. అది అట్లా.